నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. ఇది మోడీ యుద్ధం అంటూ అమెరికా పెద్దలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందుకే తాము ఇండియాను దెబ్బకొట్టేందుకు భారీగా సుంకాలు విధిస్తున్నామంటున్నారు. 50% సుంకాల అమలు తర్వాత వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగటానికి కారణం భారతదేశమేనని, అందుకే తాము దీన్ని మోడీ యుద్ధం అని పిలుస్తామని చెప్పారు. రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసిన తర్వాత చాలా దేశాలు మాస్కోతో వాణిజ్యాన్ని తగ్గిస్తే భారత్ మాత్రం చౌకగా లభిస్తున్న రష్యా ముడి చమురును పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుందని ఆయన విరుచుకుపడ్డారు. దీనివల్ల భారతదేశానికి లాభం కలిగిన రష్యాకు యుద్ధానికి కావాల్సిన డబ్బు అందుతోందని అమెరికా ఆరోపిస్తోంది. భారత్ రష్యా చమురు కొని మాస్కో యుద్ధానికి డబ్బు అందిస్తోందని, డబ్బుతో రష్యా మరిన్ని యుక్రెయిన్ వాసులను చంపుతోందన్నారు. అందువల్ల తాము ఈ యుద్ధాన్ని మోడీ యుద్ధం అని పిలుస్తున్నామన్నారు. భారతదేశం నుండి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువులపై ట్రంప్ ప్రస్తుతం 50% సుంకం విధించారు. ఆసియాలో ఏ దేశంపైనా ఇంత ఎక్కువ సుంకాలు లేవు. ఇది భారత పరిశ్రమలకు అతిపెద్ద శిక్షగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాలు, చిన్న తరహా పరిశ్రమలు వంటి రంగాలను దెబ్బతీస్తోంది. అయితే ఎలక్ట్రానిక్స్, ఔషధాలను ఇందుకు మినహాయింపు ఇవ్వడం కొంత ఊరటనిచ్చే అంశం. రష్యా నుంచి ఇండియా చమురు కొనడం ఆపేస్తే ఇండియాపై తక్షణం 50% సుంకాలు 25% తగ్గిస్తామని అమెరికా అంటోంది. అంటే వాణిజ్య రాయితీలు భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయని అమెరికా అంటోంది. భారతదేశం చేసే పనుల వల్ల అమెరికాలోని ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు. వినియోగదారులు, వ్యాపారులు, కార్మికులు, పన్ను చెల్లింపుదారులు అందరూ నష్టపోతున్నారని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో దుయ్యబట్టారు. మోడీ యుద్ధానికి అమెరికన్లు పన్ను రూపంలో డబ్బు చెల్లించాల్సి వస్తోందని ఆక్షేపించారు. అయితే భారత్ మాత్రం తన వైఖరిని గట్టిగా సమర్థించుకుంటోంది. రష్యా చమురు కొనడానికి కారణం ఇంధన ధరలు నియంత్రించుకోవడమేనని, దేశీయ మార్కెట్ను స్థిరీకరించుకోవడం కోసం అంటోంది. అమెరికా చర్యలను భారత్ అన్యాయం అంటోంది. దేశీయ అవసరాల కోసం ఎవరి నుంచైనా చమురు కొనుగోలు చేసుకోవడం మా హక్కు అంటోంది. దేశీయ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం అన్యాయం అంటోంది. ఇండియాను ఇబ్బంది పెడుతూ చైనాకు అమెరికా మినహాయింపులు ఇవ్వడమేంటని మండిపడుతోంది. ట్రంప్ సెకండ్ టారిఫ్స్ విషయంలో ఇండియాను బాధటం ఏంటని ఆక్షేపిస్తోంది. ఈ తరుణంలో అమెరికా చెప్తున్నట్టుగా ఇండియా రష్యా చమురు కొనడాన్ని ఆపేస్తుందా, లేదా అవసరాలు దృష్టిలో పెట్టుకుని అమెరికా ఒత్తిడిని పట్టించుకోదా అన్నది తేలాల్సి ఉంది. ఇది తరతరాలుగా అమెరికా ఇండియా మధ్య జరుగుతున్న వాణిజ్యాన్ని దెబ్బతీస్తుందా, కొనసాగిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. మోడీ యుద్ధం కానీ భారతదేశం దృష్టిలో ఇది స్వదేశ ప్రయోజనాల రక్షణ. రాబోయే నెలల్లో ఈ సుంకాల యుద్ధం అంతర్జాతీయ రాజకీయాలను బాగా కదిలించేటువంటి అవకాశం ఉంది. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వరరావు గారు, ఈ యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని మోడీ యుద్ధం అని అభివర్ణించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ఇది భారత్ పైన ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా ఈ ట్రంప్ వ్యాఖ్యలు? అండ్ అలాగే అసలు మనం ఆయిల్ కొనుగోలు చేయడం వల్లే రష్యాకు డబ్బు సమకూరి ఈ యుద్ధానికి ముందుకు వెళ్ళడానికి మనమే ఆజ్యం పోస్తున్నాము అన్నటువంటి వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలంటారు? ఆ వ్యాఖ్యలు అసలు వాస్తవం ఎంత అంటారు? రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేయడం ద్వారా దానికి యుద్ధానికి నిధులు ఇస్తున్నాం అనేటువంటిది గతంలోనే అమెరికా చేసినటువంటి ఒక ఆరోపణ. అయితే ఇప్పుడు నవార్నో కొత్తగా చెప్పింది ఏంటంటే దానికి మోడీ యుద్ధం అని పేరు పెట్టారు. అంతకుమించి అతను చేసినటువంటి దానిలో కొత్త విషయం ఏమీ లేదనేటువంటిది గమనించాలి. అంటే గతంలో ట్రంప్ అదే దాడి చేశాడు, ఇప్పుడు నవార్నోను మళ్ళా రంగంలోకి దించాడు. అంటే అమెరికన్లకు ఒక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది. మరింతగా భారత్ ని బ్లాక్ మెయిల్ చేసేటువంటి ఒక చర్య కొనసాగింపుగానే నవార్నో చేయాలి. అయితే నవార్నో లేదా డొనాల్డ్ ట్రంపే స్వయంగా చేసి భారత్ కి ఒక విదేశీ విధానం లేదా
భారత్కి తన ప్రయోజనాలు అనేటువంటివి ముఖ్యం. దానిలో చూసినప్పుడు అమెరికా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎంతగా బెదిరించినప్పటికీ భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసేటువంటి అవకాశం అయితే దాదాపుగా లేదు, 100% లేదని చెప్పవచ్చు. ఎందుకంటే మనల్ని ఒక మూలకు నెట్టేశాడు ట్రంప్. మనం ఏదో ఒక నిర్ణయం తీసుకొని దాని మీద గట్టిగా నిలబడాల్సినటువంటి పరిస్థితుల్లోకి డొనాల్డ్ ట్రంప్ మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని, యావత్ భారతదేశాన్ని కూడా నెట్టేశాడు. అందువల్ల ఈ దశలో గనక ఏ కారణంతో అయినా మనం అమెరికాకి లొంగి రష్యా చమురు కొనుగోలును నిలిపివేసినా లేకపోతే గణనీయంగా తగ్గించినా గానీ అది మన దేశం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాము అనే పేరుతోటి అమెరికా మన మీద యుద్ధం ప్రకటిస్తే, అమెరికా ఒత్తిడికి లొంగి గనక మనం రష్యా ఆయిల్ ను కొనుగోలు చేయడం ఆపేస్తే మిగిలినటువంటి అనేక దేశాలు మన మీద యుద్ధం ప్రకటించేటువంటి, అంటే ప్రత్యక్షంగా రష్యా చైనా ట్రంప్ మాదిరి కాకపోయినప్పటికీ మన మీద కత్తి కట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అమెరికాను వ్యతిరేకించేటువంటి దేశాలకి మనం కూడా అమెరికాతో సమానంగా కనిపిస్తాం కనుక అటువంటి ప్రమాదం ఉంది. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అటువంటి నిర్ణయం తీసుకుంటారని ఇప్పటి వరకైతే వచ్చినటువంటి సూచనల ప్రకారం మనం అనుకోని అవసరం లేదు. కానీ మరి అమెరికా మనకి ఆఫర్ ఇచ్చింది కదా, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితే కనుక మీకు 25% ఇమ్మీడియట్ గా ఈ సుంకాలు రద్దు చేస్తానని చెప్పడానికి మరి ఈ ఆఫర్ ని మనం యాక్సెప్ట్ చేయాలా వద్దంటారా? అమెరికా ఆఫర్ ఇవ్వండి ఏంటి మనకి? ఇప్పుడు మనం ఎవరి దగ్గర కొనుగోలు చేయాలి, ఎవరి దగ్గర కొనుగోలు చేయకూడదు అనేది ఉంటది. ఒక సర్వసత్తాక దేశంగా మనకు ఉన్నటువంటి మన హక్కు, అంతే తప్ప ఇవాళ అమెరికా చెప్పినట్టుగా ఆఫర్ ఇచ్చారని చెప్పేసి మనం కొనుగోలు చేయటం మానేసిన తర్వాత మన మీద సుంకాలు విధిస్తాడు ఏదో ఒక పేరుతోటి. అప్పుడు మనం ఎవరి దగ్గర కొనుగోలు చేయాలి? ఇప్పుడు మనం గతంలో మనం చేసినటువంటి పొరపాటు అదే. ఇరాన్ దగ్గర మీరు కొనుగోలు చేయొద్దు అంటే మనం నరేంద్ర మోడీ సర్కారు దాన్ని ఆపేసిన తర్వాత ఇరాన్తో మనకేమి శత్రుత్వం లేదు, కానీ ఇరాన్ ని మనం దెబ్బతీసామనేటువంటి అభిప్రాయం ఇరాన్ లో కలిగింది. పైకి ఎక్స్ప్రెస్ చేయకపోయినప్పటికీ ఇరాన్ లో కలిగింది. అదేవిధంగా పశ్చిమ దేశాల్లో కూడా మనల్ని అనుమానంగా చూడటం అనేటువంటిది చూసాం. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇప్పుడు రష్యాతో కూడా మనం ఆ విధమైనటువంటి లావాదేవీలను కనుక మనం తెంచేసుకుంటే మిగిలిన దేశాలు మనల్ని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు అనేది మనం గమనించాం. అందుకని ఆ విధమైనటువంటి ఆఫర్కి మనం లొంగిపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి అదే ట్రంప్ మరి 25% మన మీద పన్నులు విధించినప్పుడు మరి ఆఫర్ ఏమైంది? అదేవిధంగా మన దేశం మన మార్కెట్లోకి మన పాడి పరిశ్రమను దెబ్బతీసే, లేదా మన వ్యవసాయాన్ని దెబ్బతీసే, లేదా మన కోళ్ల పరిశ్రమను దెబ్బతీసే వాళ్ళ సరుకులన్నీ కూడా దిగుమతి చేసుకోవాలనే కదా గత 6 నెలలుగా మన మీద ఒత్తిడి చేస్తున్నాడు. అప్పుడేమైంది ఆఫర్? అందుకని ఈ ఆఫర్ను చూసి మనం వాటికి మోసపోవాల్సినటువంటి పని లేదు, లొంగాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. ఈ 50% విధించినటువంటి ఈ సుంకాల వల్ల మన దేశంలో ఎస్పెషల్లీ ఏ సెక్టార్స్ పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది? టెక్స్టైల్స్, అలాగే జ్యువెలరీ ఇండస్ట్రీ కావచ్చు, అలాగే మెయిన్గా చూస్తే ఫార్మా మీద ఇప్పుడు కొంత తగ్గింది అని అంటున్నారు ఎఫెక్ట్ అనేది. బట్ ఉండడానికి ఏ మాత్రం మనకి ఏ రంగాలు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఫార్మా, అదేవిధంగా సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఈ వస్తువుల మీద 25% కాదు, అసలు ఇంతవరకు ఏం పన్నులు పెంచలేదు. అసలు అమెరికా పన్నులు పెంచలేదు, వాటిని మినహాయించారు. వాటిని మినహాయించి మీరు చెప్పినటువంటి ఆభరణాలు, లేకపోతే దుస్తులు, ఇతరత్ర వాటి మీద 25%, అపరాధ రుసుంగా మరొక 25% అని చెప్పారు. అందువల్ల ట్రంప్ కూడా టాక్టికల్ గానే వ్యవహరిస్తున్నాడు. ఏమిటి అంటే ఇప్పుడు ఔషధాల మీద, లేకపోతే సెల్ ఫోన్ల మీద, లేకపోతే ఎలక్ట్రానిక్స్ మీద, లేదా ఆటోమొబైల్ కొన్ని విడిభాగాల మీద కనుక పన్ను విధించేటైతే అమెరికా సమాజం గొప్పలు కొట్టింది. మొన్ననే మీడియాలో ఒక జోక్ వచ్చింది, నువ్వు ఐఫోన్ మీద ఆంక్షలు పెడతానంటున్నావు, ఐఫోన్ మీద ఆంక్షలు పెట్టేటైతే నీ మాట్లాడటానికి నీకు ఐఫోనే దొరకదు.
ఎందుకంటే ఐఫోన్ మొత్తం బయట భారతదేశంలోనో లేకపోతే చైనాలోనో బయట తయారవుతా ఉంది. మరి దాన్ని నువ్వు ఎట్లా వాడతావు అని చెప్పేసి ట్రంప్ మీద ఒక జోక్ కూడా మీడియాలో వచ్చింది. అందుకని తన యొక్క వినియోగదారులు లేదా తన జనం ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ కాకుండా ఉండేటువంటి వాటి మీదనే ఇప్పుడు ఈ పన్నులు యుద్ధం సాగించాయి. అందుకని మన దేశం ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడు అమెరికాకి ఎగుమతి చేస్తున్నటువంటి దుస్తులు కావచ్చు, అంటే రెడీమేడ్ దుస్తులు కావచ్చు, లేకపోతే వజ్రాలు కావచ్చు, ఇంకోటి ఇతర దేశాలకు ఎగుమతి మార్కెట్లని మనం అన్వేషించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అందువల్ల తాత్కాలికంగా కొంతకాలం మన ఎగుమతులు కొంతమేరకు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. దాన్ని సర్దుబాటు చేసుకునేందుకు ఇతర మార్కెట్లని చూసుకోవాల్సినటువంటి అగత్యం ఉన్నది. అందుకని ఎప్పుడు కూడా ఒక మార్కెట్ మీదనే మనం కనుక ఆధారపడేట్లయితే వాళ్ళు మన పీక పట్టుకుంటారు. ఇప్పుడు కాకపోతే ఇంకో వాళ్ళు, అమెరికా కాకపోతే మరొక దేశం. అందుకని ఎప్పుడు కూడా ఇవాళ ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితుల్లో ఒక దేశం వెంట తోకంట నారాయణ అన్నట్టుగా వెళ్ళటం కానీ, లేకపోతే ఒక దేశం శిబిరంలో ఉన్నాము అనేటువంటి అభిప్రాయం కలిగితే మనకు నష్టం. అందుకని ఇప్పుడు మనకి ఒక మంచి గుణపాఠం మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గుణపాఠాన్ని ట్రంప్ మనకు నేర్పినందుకు మనం నిజంగా సంతోషించాలి అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు చైనా కూడా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటూ ఉంది. అయినప్పటికీ కూడాను భారత్నే ఎందుకు అమెరికా టార్గెట్ చేసిందంటారు? అది రాజకీయ చాణక్యం. అది అమెరికా ఆడుతున్నటువంటి రాజకీయ చాణక్యం. అసలు లక్ష్యం ఏమిటి? అమెరికా లక్ష్యం భారత్ ని చైనాకి వ్యతిరేకంగా నిలబెట్టాలి. చైనాకు వ్యతిరేకంగా నిలబెట్టాలి అనేటువంటి దానిలో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలను చూసినప్పుడు అమెరికా ఒక విధంగా విఫలమైంది. ఎట్లా విఫలమైంది అంటే, గాల్వాన్ లోయ తర్వాత భారతదేశం అంటే రాయబారులని మనం ఉపసంహరించుకోలేదు తప్ప మిగిలినటువంటి సంబంధాలన్నీ కూడా చైనా తోటి దాదాపు కట్ అయిపోయాయి. విమానాలు రద్దయ్యాయి, అనేక పెట్టుబడుల మీద మనం వాళ్ళు ఎగుమతుల మీద వాళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టారు. ఇవన్నీ మన అందరికీ తెలిసిందే. కానీ గత ఏడాది కాలంలో నాటకీయంగా జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు చైనా భారత్ మధ్య తిరిగి సాధారణ సంబంధాలు ఏర్పడటానికి అవసరమైనటువంటి ఎన్విరాన్మెంట్ రెండు వైపుల నుంచి కూడా ఉన్నది. ఇది ఏ మాత్రము అమెరికా ఊహించినటువంటిది కాదు. అమెరికాకి మింగుడు పడినటువంటి అంశం. ఈ మింగుడు పడినటువంటి అంశాన్ని దెబ్బతీయటం, దీన్ని అవకాశంగా తీసుకొని చైనాకి మనకి విభేదం సృష్టించేందుకు వేసినటువంటి ఒక ఎత్తుగడ ఇది. ఈ విషయం తెలియనంత అమాయకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే మన విధాన నిర్ణేతలు కానీ ఉన్నారని మనం అనుకోవట్లేదు. ఇది గత 2 నెలల నుంచి కొనసాగుతా ఉంది కదా ఇది. అయినప్పటికీ రేపు నరేంద్ర మోడీ గారు చైనా వెళ్ళబోతున్నారు షాంఘై సహకార సదస్సుకి. అదేవిధంగా మిగిలినటువంటి ఆయన కూడా మళ్ళా షీ జిన్పింగ్ కూడా మళ్ళా గతంలో మన మహాబలిపురానికి వచ్చినట్టుగా మళ్ళా ఆయన కూడా భారతదేశానికి ఏదో ఒక సందర్భంలో వస్తారు అనేటువంటి ఒక సహృద్భావ వాతావరణం కనిపించడంతో అమెరికన్లకు గంగ వెర్రులు ఎత్తుతున్నాయి. నిజంగా భారతదేశం కనుక చైనాతో సఖ్యంగా ఉంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనం దెబ్బతింటాయి. అసలు కారణం అది. మధ్యలో రష్యాని ఒక పావుగా లేదా ఒక సాకుగా చూపిస్తున్నారు తప్ప అసలు కారణం అదేనేది నాకు. తన సార్వభౌమాధికారాన్ని సమర్థించుకుంటూ అమెరికా చర్యలను అన్యాయం అని చెప్తోంది. ఇది సార్వభౌమాధికారంపై ఒక దాడిగా చెప్తోంది. సో అలాంటప్పుడు మరి మొత్తం టోటల్ అంటే ఇంటర్నేషనల్ వైడ్గా అంతర్జాతీయ సమాజంలో భారత్ని ఏ రకంగా చూస్తుందంటారు? భారత్ని మనకి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత గడిచినటువంటి 79 సంవత్సరాల్లో మన భారత్ విదేశాంగ విధానము లేదా అమెరికా తోటి ఉన్న సంబంధాలు లేదా పక్కనే ఉన్నటువంటి చైనాతో ఉన్నటువంటి సంబంధాలు, పూర్వపు సోవియట్ యూనియన్, ఇప్పుడు దానికి వారసురాలుగా వచ్చినటువంటి రష్యాతో ఉన్న సంబంధాలు, వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు 1950 దశకంలో అమెరికా మనల్ని బ్లాక్మెయిల్ చేసింది, బెదిరించింది ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వాన్ని. అందువల్ల ఆ బెదిరింపులకి లొంగకుండా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము అలీన విధానం పేరుతోటి, అంటే మేము అటు సోవియట్ యూనియన్ క్యాంపులోనూ మేము చేరాం,
ఇటు అమెరికా క్యాంపులోనూ చేరం అని చెప్పేసి అలీన విధానం పేరుతోటి అనేక దేశాలని మళ్ళాంటి దేశాలన్నింటినీ కూడగట్టింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది అలీన విధానం, అలీన దేశాలన్నీ కూడా సోవియట్కి మిత్రపక్షాలుగా ఉన్నాయి, అమెరికాకి శత్రుపక్షాలుగా ఉన్నాయి. అందువల్ల అది జరిగింది. ఆ జరిగినప్పుడు భారతదేశానికి అనేక మేళ్లు చేకూరాయి. సోవియట్ యూనియన్ మన ఐడిపిఎల్ కానివ్వండి, లేకపోతే విశాఖ కావచ్చు, బొకారో కావచ్చు, ఇంకా ఇలాంటి అనేకమైనటువంటి భారీ పరిశ్రమలని మనకి సోవియట్ సహకారంతో మనం నిర్మించుకోగలిగాం. ఇవాళ సోవియట్ అంతరించిపోయిన తర్వాత కూడా అదే రష్యా తోటి ఇవాళ మనం బ్రహ్మాస్త్రంగా చెప్పుకుంటున్నటువంటి బ్రహ్మోస్ క్షిపణుల తయారీలో సంయుక్త భాగస్వామ్యం, రష్యా భారత్ సంయుక్త భాగస్వామ్యం. ఇది కూడా అమెరికాకి ఇష్టం లేదు. ఎందుకంటే మనం ఒక బలమైనటువంటి క్షిపణులను తయారు చేసేటువంటి వ్యవస్థ మనకున్నది. మన సొంతం అగ్ని క్షిపణులు చాలా పవర్ఫుల్ అనేటువంటిది అమెరికన్లకు తెలుసు, అందరికీ తెలుసు. అటువంటిది రష్యాతో కలిసి మనం బ్రహ్మోస్ తయారు చేయటం, ఇవన్నీ కూడా అమెరికాకి ఏమాత్రం అంగీకారం కాదు. అందుకనే ఈ విధంగా ఏదో ఒక పేరుతోటి ఇప్పుడు ఒకవేళ ఉక్రెయిన్ లేదనుకోండి, ఉక్రెయిన్ లేకపోయినా కానీ మనల్ని దెబ్బతీయడానికి మరొక దాన్ని సాగుగా తీసుకొని ఉండేది అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ టారిఫ్ వార్ అనొచ్చు, ట్రేడ్ వార్ అనొచ్చు, దీనివల్ల భారత్ అమెరికా మధ్య లాంగ్ టర్మ్ రిలేషన్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి అంటారా? అంటే ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉంది, ఇప్పటికే కంప్లీట్గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్లో కూడా దీని ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? మరొక కోణంలో మనం చూసినప్పుడు మన ఇస్రో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా అన్ని విధాలుగా ప్రయత్నించండి. టెక్నాలజీ రాకుండా లేకపోతే మరొకటి లేకుండా ఆడుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మనం పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపితే ఆ అణు పరీక్షలు జరుపుతారా మీరు అని చెప్పేసి మన దేశం మీద ఆంక్షలు విధించింది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఏ దశలో కూడా మనకి అమెరికా మేలు చేసింది, మనం చేసినటువంటి మేలు ఇది అని మనం గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అటువంటప్పుడు ఇప్పుడు ప్రస్తుత స్థితికి వచ్చేసరికి మనం 40-45 బిలియన్ డాలర్ల మేరకు అమెరికా వాణిజ్యంలో మనం మిగులున్నాం. అందువల్ల అమెరికా నుంచి మనం తెచ్చుకునేది తక్కువ, అమెరికాకి మనం ఎగుమతి చేసేది ఎక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి అమెరికాతో చేతులు కలిపితే రాజకీయంగా మన ఇరుగు పొరుగు దేశాలతో సహా, చిన్న దేశాలతో సహా, చివరికి భూటాన్తో సహా మనల్ని లెక్క చేయనటువంటి పరిస్థితి మనకు వచ్చింది. అందువల్ల అమెరికాతో అంటగాగినటువంటి ఏ దేశమైనా సరే ప్రపంచంలో అమెరికాతో అంటగాగి బాగుపడినటువంటి దేశం ఇది అని ఎవరినైనా చెప్పమనండి, చెప్పలేరు. ఎందుకని అమెరికా ఫస్ట్, అమెరికాకే అగ్రస్థానం అనేటువంటిది వాళ్ళు విధానం అయిన తర్వాత ప్రతి దేశాన్ని వాళ్ళు వాడుకోవటం, వదిలేయటం, లేకపోతే నాశనం చేయటం. మనం పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ ను చూస్తున్నాం కదా, అమెరికాతోనే కదా అక్కడ అధికారం, పౌర వ్యవస్థ ప్రభుత్వాలైనా లేకపోతే మిలిటరీ అధికారులు అధికారంలో ఉన్నా కానీ మొత్తం అమెరికాతోనే అంటగలుగుతున్నారు. ఇప్పుడు కూడా మనం చూసాం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా దాని అసలు బయటపడింది. ఏం బాగుపడింది పాకిస్తాన్? అప్పులు పాలయ్యి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి తప్ప ఏ దేశం పలానా దేశం బాగుపడిందని చెప్పండి, ఎక్కడ ఒక్కటంటే ఒకటి. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే పీటర్ నవారో చేసినటువంటి ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయి సార్, ఇవి అంటే అమెరికా పాలసీని ప్రతిబింబిస్తుందంటారా, లేదంటే ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడాలా, ఎలా చూడాలంటారు? అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వైఖరిగానే దీన్ని మనం చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా గతంలో ట్రంప్ చేసినటువంటి దాన్ని కొనసాగిస్తూనే నేను ముందే చెప్పినట్టుగా ఇది కొత్త విషయం ఏం కాదు. కాకపోతే ఒక పేరు పెట్టారు, ఇప్పుడు మోడీ వార్ అని పేరు పెట్టారు తప్ప కొత్త విషయం ఏమి కాదు. అందుకని అమెరికాలో అటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి దానికి ఖచ్చితంగా అది అమెరికా వైఖరి, అమెరికా యంత్రాంగం యొక్క ఆలోచనకు అనుగుణంగానే వాళ్ళు మాట్లాడతారు తప్ప ఏ చిన్న విషయాన్ని కూడా మనం విస్మరించడానికి అయితే వీళ్ళు. అందుకని ఇప్పుడు అది కాకుండా తాజాగా నిన్న ఇవాళ పత్రికల్లో మీడియాలో వచ్చినటువంటి ఒక వార్త ప్రకారం 4 సార్లు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేస్తే నరేంద్ర మోడీ లిఫ్ట్ చేయలేదు అనేటువంటి వార్తని ఒక జర్మన్ పత్రిక ఒక సంచలనాత్మకంగా ప్రకటించింది. అది నిజమా కాదా, దాని మీద మన ప్రభుత్వం ఏమి ఎలాంటి
డినై చేస్తూ కానీ నిజమే అని కానీ ఏమీ చెప్పలేదు అనుకోండి. అందుకని ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా మన మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి అనేందుకు ఇవన్నీ సూచికలు. దానిలో భాగంగానే ఈ ఇతను నవార్ను చేసినటువంటిది అమెరికా విధానంలో భాగమే, అందులో ఎలాంటి సందేహం లేదు. అది కూడా బ్లాక్ మెయిలింగ్, నథింగ్ బట్ బ్లాక్ మెయిలింగ్. ఓకే, అంటే ఆల్టర్నేటివ్ గా మనము ఇతర దేశాల నుంచి ఇన్ కేస్ రష్యా నుంచి కొనుగోలు చేయడం ఆపేస్తే కనుక మనకున్న ఆల్టర్నేటివ్స్ ఏంటంటారు? మనకున్నటువంటి ఆల్టర్నేటివ్స్ ఇప్పుడు పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనిజులా, ఈ దేశాలన్నీ ఉన్నాయి కదా. అంటే అవి మనకి రష్యా ఇచ్చేటువంటి ప్రైస్ కి ఇస్తాయంటారా? రష్యా ఇచ్చేటువంటి ప్రైస్ ఇప్పుడు మనం రష్యా నుంచి తక్కువ ధరలకు ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నాం? ఉక్రెయిన్ యుద్ధం దగ్గర నుంచే కదా కొనుగోలు చేస్తా ఉంది. మరి అంతకు ముందు మనం మార్కెట్ లో, బహిరంగ మార్కెట్ లో ఎంత రేటు ఉంటే అంతకే కొనుగోలు చేశాం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే రావచ్చు. అందుకని రష్యా అనేటువంటిది తనకున్నటువంటి, తన మీద పెట్టినటువంటి ఆంక్షల నుంచి బయటపడటానికి, లేదా మనలాంటి మిత్ర దేశాలకు ముందుకు వచ్చి అంటే ఆంక్షల్ని కూడా వ్యతిరేకించి అమెరికా తోటి లడాయి పెట్టుకొని సిద్ధపడటం అంటే మామూలు విషయం కాదు. అందుకని రష్యా మనకి కానీ చైనాకి కానీ రాయితీలు ఇస్తా ఉంది. అదే మిగతా దేశాలన్నిటికీ రాయితీలు ఇస్తున్నట్టు ఏం కాదు కదా. మిగతా దేశాలకు ఇలాంటి రాయితీలు ఇస్తున్నట్టు రష్యా ఎక్కడ చెప్పలేదు. ఇస్తుండొచ్చు, ఎందుకంటే కొనుగోలు చేసేటువంటి దేశాలే లేవు కదా. అందుకని మనకి సముద్రం దొరకనటువంటి ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి ఇంకొక డిమాండ్ కూడా ఉంది. రష్యా కాదు, పశ్చిమాసియా కాదు, మేము ఆయిల్ కూడా మా దగ్గర కావాల్సినంత ఉంది, మేము ఆయిల్ కూడా మీకు ఇస్తాము, ఆయుధాలు కూడా మీరు రష్యా నుంచి కొనుగోలు చేయడం ఆపేయండి, మొత్తం అన్ని మా దగ్గర నుంచి కొనుగోలు చేయండి, మేము ఇస్తాం కదా అని చెప్పేసి బేరం పెడతాం. అది మనకి నష్టదాయకం. ఎందుకంటే ఒక దేశం చేతిలో కనుక మన చుట్టూ చిక్కితే మనల్ని ఏమైనా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులోనూ అగ్రరాజ్యం అమెరికా. మరొక చిన్న దేశం అయితే మనల్ని ఏం చేయలేదు, కానీ అమెరికా అంత అగ్రరాజ్యం చేతుల్లో మనం చిక్కడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి. అంతర్జాతీయ రాజకీయాల్ని ఎలా కదిలిస్తుందంటారు? అట్ ద సేమ్ టైం మనం ఇతర దేశాలతో సంబంధాలను ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలంటారు? ఈ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత నెల రోజులుగా ప్రపంచ మీడియాలో లేదా భారత్ మీడియాలో కూడా కొంతమంది రిక్ అంటే రష్యా, ఇండియా, చైనా, ఈ మూడు పక్షాలు ఒక కూటమిగా ఏర్పడి మిగిలినటువంటి కలిసి వచ్చేటువంటి దేశాలన్నింటినీ కూడా కలుపుకొని అమెరికా విసురుతున్నటువంటి సవాల్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి, ఎందుకు ఎదుర్కోకూడదు అనేటువంటి ఒక ఆలోచనని ప్రోప్ చేస్తుంది. దాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే అటువంటి పరిస్థితే కనుక వచ్చేట్లయితే డొనాల్డ్ ట్రంప్ కానీ లేదా అమెరికా గద్దె మీద ఎవరున్నా కానీ ఇప్పుడున్నటువంటి వైఖరిని మార్చుకొని మన దేశాన్ని పూర్తిగా శత్రు దేశంగా మార్చుకునేటువంటి అవకాశాలు అయితే ఉండవు. ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తగ్గి రాజీకి వస్తారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాల్లో భారతదేశం అనేటువంటిది సైనికంగా లేకపోతే ఆర్థికంగా ఇతరత్ర బలంగా లేకపోయినప్పటికీ ఒక ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని మౌలు చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నది. అటువంటిది రష్యా, చైనా, భారత్ మూడు కలవడం అంటే ప్రపంచ రాజకీయాలనే ఒక విధంగా శాసించేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని మరి చేతులారా అమెరికా కొని తెచ్చుకుంటుందా? నాకైతే అటువంటి అభిప్రాయం లేదు. ఖచ్చితంగా అమెరికా లొంగి మళ్ళా మన దేశాన్ని ఏదో విధంగా దగ్గర చేయడానికి లేదా మన దగ్గరకు రావడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశాలని మనం ఏమాత్రం తోసిపుచ్చకూడదు. సో రష్యాతో మనకున్నటువంటి సంబంధాలు ఈ సంక్షోభంలో ఎస్పెషల్లీ దీని నుంచి బయటపడాలి అని అంటే మనం ఏదైతే రష్యాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ని మనము కంటిన్యూ చేస్తున్నామో అవి చాలా హెల్ప్ అవుతాయంటారు. ఖచ్చితంగా మనకి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కాదు, మనకి రక్షణ ఒప్పందం ఉంది కదా. రష్యా తోటి 71లో మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు మద్దతుగా అమెరికా వాడు సప్తమ నౌకాదళాన్ని తెచ్చాడు బంగాళాఖాతంలోకి. ఎందుకంటే మనం బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మనం మిలిటరీని పంపించాం. దాన్ని దెబ్బతీయడానికి అప్పుడు సప్తమ నౌకాదళాన్ని పంపించి భారతదేశం మీద దాడి చేస్తాం అనేటువంటి హెచ్చరిక చేసినప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ సోవియట్ తోటి సంప్రదించి ఒక రక్షణ ఒప్పందం చేసుకున్నారు.
ఏమిటి రక్షణ ఒప్పందం అంటే భారతదేశం మీద ఎవరైనా దాడి చేసేట్లయితే సోవియట్ యూనియన్ రంగంలోకి దిగుతుంది. అదేవిధంగా సోవియట్ మీద ఎవరైనా దాడి చేసేట్లయితే భారత్ కూడా దాని పక్షాన పాల్గొంటుంది. అటువంటి రక్షణ ఒప్పందం ఇప్పుడు కూడా కొనసాగుతోంది, రష్యాతో కొనసాగుతోంది. అందుకే రక్షణ ఒప్పందాన్ని నుంచి బయటపడటం లేకపోతే దాన్ని తప్పుకోవడం అంటే భారతదేశానికి వచ్చేసరికి చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే మన మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా కూడా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నదే కదా. కానీ ఒక్కసారిగా షిఫ్ట్ కావడం అంటే అమెరికా చేతిలో మన జుట్టు మనమే ఇచ్చినట్టు. అటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం, ప్రభుత్వాల్లో ప్రధానమంత్రులుగా ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ ప్రభుత్వానికి నడిపేటువంటి కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవైతే అంగీకరించవు. సో ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా అన్డౌటెడ్లీ మన దేశంలో ఉన్న చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులపై ఈ ప్రభావం అయితే చాలా పడుతుంది. సో దీని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఊతం ఇవ్వాలి వాళ్ళకి, అండ్ అలాగే మన దేశంలో ఉన్నటువంటి మేక్ ఇన్ ఇండియా కావచ్చు, ఆత్మనిర్భర్ భారత్ కావచ్చు, ఇవన్నీ హెల్ప్ అవుతాయంటారు వాళ్ళకి? అవి ఇప్పటి వరకు అంటే 10 సంవత్సరాల్లో అవి ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. అందుకని ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మన పరిశ్రమలు ఎంఎస్ఎంఈలను కావచ్చు లేకపోతే ఇతర పరిశ్రమలు కావచ్చు కాపాడుకోవాలి, వాటి ఉత్పత్తుల్ని జనం చేత కొనుగోలు చేయించాలంటే ఇప్పుడు కార్పొరేట్ల మీద పన్ను విధించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఇప్పుడు సిన్ గూడ్స్ అంటే పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలా వంటి మీద 40% మేము విధిస్తున్నాము, డిస్కరేజ్ చేయడానికి అంటున్నారు కదా. మరి భారతదేశంలో గడిచినటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 70 మందిగా ఉన్నటువంటి శతకోటీశ్వర్లు బిలియనియర్స్ 284 మందికి పెరిగారు. మరి ఇంతమంది బిలియనియర్స్ పెరిగినప్పుడు వాళ్ళతో పాటు మిగిలినటువంటి ధనికులు కూడా ఉంటారు. వాళ్ళ మీద పన్నులు వేసి లేకపోతే కార్పొరేట్ ట్యాక్సులు పెంచి ఖజానాకి అవసరమైనటువంటి రాబడిని చేకూర్చుకొని ఇప్పుడు జిఎస్టి స్లాబ్స్ మేము రెడ్యూస్ చేస్తా ఉంటున్నారు కదా. ఈ జిఎస్టి స్లాబ్స్ అనేటువంటి వాటికి 18% అనేది చాలా ప్రమాదకరమైన పెద్ద మొత్తం మన నుంచి గుంజుతా ఉంది. దాన్ని ఇంకా తగ్గించి ఆ విధంగా గవర్నమెంట్ కాంపెన్సేట్ చేసుకుంటే వస్తువుల ధరలు తగ్గుతాయి, కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా ఉత్పత్తులు పెరుగుతాయి. ఉత్పత్తులు పెరిగిన తర్వాత మళ్ళా ప్రభుత్వానికి ఆదాయం, ఉపాధి, ఈ విధమైనటువంటి ఒక సైకిల్ ప్రారంభమవుతుంది. ఆ సైకిల్ ప్రారంభమైనప్పుడే అమెరికా కానీ లేదా మరొక దేశం కానీ మనల్ని బెదిరించేటువంటి పరిస్థితి ఉండదు. చైనా వాళ్ళు అదే చేస్తున్నారు. 2018లో డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధం ప్రారంభించిన తర్వాత, ఒక ట్రంప్ కాకపోతే ఇంకోటి ఎవడైనా కానీ ఇదే పని చేస్తాడు అమెరికా గడ్డ మీద ఉన్న తర్వాత. అందుకని మన ప్రత్యామ్నాయం మనం చూసుకోవాలని చెప్పేసి ఇంటర్నల్ గా వాళ్ళ కన్జంప్షన్ ని పెంచుకోవడంతో పాటు ఇతర మార్కెట్లని వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. మనం ఆ విషయంలో చాలా లేట్ గా ఇప్పుడు మనకి అంటే మనం పెద్దవాళ్ళు చెప్తారు కదా, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నాం అన్నట్టుగా ఇప్పుడు మనం ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నాల్లో ఎంత మేరకు సఫలం అయితే అంత మేరకు ఉపయోగం జరుగుతుంది. ఈ లోపల సైమల్టేనియస్ గా ఇంటర్నల్ కన్జంప్షన్ కూడా మనం పెంచుకుంటే మనకి ఉపయోగంగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. రైట్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.